పెళ్ళయిందా? అయిందా? ఎంతమంది పిల్లలు వెంకటేష్? ఇప్పుడే ఫస్ట్ ఇప్పుడే కొడుకు పుట్టాడు. చూడాల్సిన జీవితం అంతా చూసేసానంటావు, అనుభవించాల్సిన మొత్తం అనుభవించేసానంటావు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఇట్లా లెగిసి మనకి దాని మీద ఇట్లా పడింది రేకు, మొత్తం చిట్లిపోయింది. నీకు అమౌంట్ గురించి ఏమన్నా భయపడుతున్నావా? నువ్వు ముందు సెటిల్ చేయమన్నా ముందు సెటిల్ చేసేస్తాం. కాదు ఒక్క నిమిషం ఉండు వీడియో చూడు. పని ఉంది, వస్తావా? ఏం పని అన్న? చిన్న పని, ఒక గంట పని ఉంది. 900 చూడన్న కూలి. 900 ఫుల్ కూలి ఇవ్వాల్సిందేనంట. గంట పని, గంట ఉన్నా మళ్ళీ ఆఫీస్ అది మాకు అడ్డ మీద వస్తే మళ్ళీ దొరకదు కదా. మధ్యాహ్నం చేస్తావు కదా? మధ్యాహ్నం దాకా సరే. మనం వచ్చిన పని ఏంటి, మన గోల్ ఏంటి, మన టార్గెట్ ఏంటి, గోల్ ఏంటి? వస్తావా? సీట్ బెల్ట్ వేసుకోదమ్మా, సీట్ బెల్ట్ వేసుకో. ఏంటి మమ్మీ ఎవడీడు? ఏం పేరు తమ్ముడు ఇది? వెంకటేష్. పెళ్ళయిందా? ఎక్కడ ఉండేది? ఇక్కడనా? డైలీ ఏడేనా పని? ఇప్పుడు కూలి ఎంత అంటూ? 900 నడుస్తుందా? ఒక గంటలో అయిపోతే కానీ అంతే అవుతుంది చూడన్నా. ఉన్నింది మాట చెప్తాం కదా. ఒక గంటలో అయిపోయినా కానీ 900 అంటావు. ఉన్నింది అంతే కదా మళ్ళీ ఇంకా తెలిసినట్టే నువ్వు పిలుచుకొచ్చావు కదా. అది గంట కాకు, 2 గంటలు కాకు, 3 గంటలు కాకు, సాయంత్రం దాకా ఉన్నాయి 900. జాడ పని అనక అవుటర్ రింగ్ రోడ్ దగ్గర. డైలీ పనికి రావాలంటే వస్తావా? వచ్చాను. వస్తావు. ఎక్కడి నుంచి అందరూ మీళ్ళు? ఇందని మూల తిరిగిందని బస్ స్టాండ్ బ్యాంక్ ఉంది. సొంత ఇల్లు ఇక్కడేనా? లేదు, అక్కడ మన కర్నూలు. మీది కర్నూలా? ఉంటాకి అద్దెకి ఆడ ఉంటున్నావు. మరి ఇంతవరకు ఉండిపోయావు? టైం 10 అయిపోయింది. పని ఏం రాలా? ఎవరు వచ్చారు? ఎవరు రావట్లేదు, వర్షం పడుతుంది కదా. దేవుళ్ళగా వచ్చాం మేమైతే ఈ రోజు. నీకు రోజు కూలి వేస్ట్ అవ్వదు. నువ్వు కాసేపు అయితే వెళ్ళిపోతారు కదా. 10:30 వెళ్ళిపోతారు. కరెక్ట్గా వచ్చాడు మా వాడు. గమ్మునుండవా, పెద్దోళ్ళ ముచ్చట్లు పెడుతుంటే నడుమిట్లా హౌలేగాళ్ళ లెక్క గుసాయిస్తావు. ఎంతమంది పిల్లలు వెంకటేష్ అనే పేరు? ఇప్పుడే ఫస్ట్ ఇప్పుడే కొడుకు పుట్టాడు. మొన్న శనివారం పుట్టాడు. పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు. చూడాల్సిన జీవితం అంతా చూసేసానంటావు, అనుభవించాల్సిన మొత్తం అనుభవించేసానంటావు. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది.
నిన్న మా వాడికి పెళ్ళి అయింది. నిన్న మధ్యాహ్నం 12కి ముహూర్తం ఉంటే పెళ్ళి అయింది. నిన్న నైట్ మొత్తం కుర్రాళ్ళం మొత్తం ఫామ్ హౌస్లో బ్యాచిలర్స్ పార్టీ చేస్తుంటే వెళ్ళి పార్టీ చేసుకున్నాము. నైట్ అంతా బాగానే ఉంది. నిన్న నైటు మనవాడు అంటే ఇవాళ జరగాల్సింది ఏంటి ముహూర్తం పెట్టారు శోభనానికి. ఉంటాయి కదా 3 రాత్రులు. ఏం జరిగింది, మనోడు నిన్న నైటు మాతో పని అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తున్నాడు. ఇంటికి వెళ్ళాలి అర్జెంట్ నేను అని చెప్పేసి అయిపోయింది కదా పెళ్ళి అయింది. కుర్రోడు ఇంటికి వెళ్ళాలి. ఇంటికాడ చుట్టాలందరూ వెయిట్ చేస్తున్నారు. మేము దించుతామని చెబుతాం కారులో. వద్దు నేను వెళ్ళిపోతాను అంటాడు. సరే అని చెప్పేసి మనోడు అట్లా బైక్ వేసుకొని స్టార్ట్ అయ్యి వెళ్తుంటే రిక్షా ఆటో వచ్చింది. ఫుల్ తాగేసి ఉన్నాడు. రిక్షా ఆటో వచ్చింది, కొట్టేశాడు. చనిపోయినారా? చాలా చనిపోలేదు, కొట్టేశాడు. కొట్టేస్తే ఏం జరిగింది, పెళ్ళైన కుర్రోడు కొత్తగా బయటకు రాకూడదురా అంటే రాకూడదు. పార్టీ ఇవ్వాలని చెప్పి అంటే మేము చేసుకుంటాలే డబ్బులు పంపి అంటే లేదు మేము కూడా ఉంటానని చెప్పి రాకూడదు అన్నవాడు వచ్చాడు బయటికి. వచ్చి సరే ఉండరా మేము దింపుదారా అని చెప్పినా కూడా మేము లేలే మామ మీరు కంటిన్యూ చేయండి నేను వెళ్తానులే అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఏం జరిగిందంటే రిక్షా అడ్డం వచ్చేసరికి కొట్టేశాడు. కొట్టేయగానే మనోడు అక్కడే పడిపోయాడు. బండి కొద్దిగా రోడ్డు పక్క పడింది. రిక్షా ఇట్లా లెగిసి మనకి దాని మీద ఇట్లా పడింది రేకు. దాని మీద రేకులు తీసుకెళ్తాడు. రేకులు తీసుకెళ్తే మొత్తం చిట్లిపోయింది. ఇంకా ఇంట్లో విషయం తెలియలే, ఇంకా చెప్పలేదు మేము. ఇట్లా కాల్ వచ్చిన హాస్పిటల్ నుంచి అర్జెంటుగా మార్చాలి అని చెప్పేసి చెప్పాడు డాక్టర్. మార్చాలంటే మరి ఇప్పుడు డొనేషన్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారండి అని చెప్పేసి మాట్లాడితే డొనేటర్ ఎవరు దొరకరండి, ఏదన్నా ఎవరైనా ఉంటే చూడండి అని చెప్పేసి మమ్మల్ని చెప్పారు. ఇంటికాడ వాళ్ళకి విషయం తెలియదు. ఏం చేద్దాం అని చెప్పేసి ఆలోచించాము. ఫ్రెండ్స్ అంతా కలిసి సరే అని చెప్పేసి ఒకటి స్టేషన్కి వచ్చాము. ఇట్లా ఎవరైతే పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఎంతో ఒకటి అమౌంట్ ఇచ్చేసి లైఫ్ టైం సెటిల్ చేసేసి మనవాడికి ఇచ్చేసేయటం, డొనేట్ చేయటం. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇప్పుడు నీ పెళ్ళి అయింది, నీ డబ్బులు ఇచ్చేసేసి నువ్వు కొద్దిగా అర్థం చేసుకొని హాస్పిటల్కి వచ్చేసేస్తే పెట్టేసేస్తాం. లైఫ్ టైం సెటిల్మెంట్. డబ్బుకి నువ్వు ఆలోచించాల్సిన పని బాగా డబ్బు ఉన్న వాళ్ళే బాగా ఇబ్బంది ఏమి, డబ్బు గురించి ఇబ్బంది ఏమి లేదు. నువ్వు జీవితాంతం కష్టపడి డబ్బులు ఎంత సంపాదించినా నువ్వు ఎంతైతే సంపాదిస్తావు అంతకన్నా డబ్బులో త్రిబులో మేము చెక్ చేపిస్తాం అమౌంట్. డబ్బుల గురించి ఇబ్బంది ఏం లేదు. 5 లక్షలకు మేము ఆల్రెడీ మాట్లాడాం. 5 లక్షలు ఇస్తామంటే ఎవరు ముందుకు రాల. 10 లక్షల దాకా టార్గెట్ పెట్టుకున్నాం లైఫ్ టైం. మేము ఆల్రెడీ ఆ కుర్రోడు చెప్పాం, వాళ్ళ నాన్న చెప్పాము. అదే వాళ్ళ నాన్న కదా కుర్రోడికి చెప్పాం. అంత బాగుంది. ఏంటంటే అది చిట్లు పోయి కాపురానికి పనికి రాకుండా అయిపోయాడు. మనిషి బాగానే ఉన్నాడు. మనిషి అంతా బాగానే ఉన్నాడు. అది వెంకట దింపేస్తాను. దింపేయకుండా ఏం చేస్తాం మేము, నేనేం చేసుకుంటాం మేము. నువ్వు ఏదన్నా మనోడు మొన్నే పెళ్ళి అయింది, పెళ్లి మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. దింపేస్తాను వెంకట. నువ్వు నీకు అమౌంట్ గురించి ఏమన్నా భయపడుతున్నావా? నువ్వు ముందు సెటిల్ చేయమన్నా ముందు సెటిల్ చేసేస్తాం.
ఆపరేషన్కి వెళ్ళక ముందే నీకు సగం డబ్బులు ఇచ్చేస్తారు. సగం కాదు మొత్తం ఇచ్చేద్దాం. సగం కాదు మొత్తం ఇచ్చేద్దాం. ఎదవ ఎట్టకారాలు వద్దు. మొత్తం ఇచ్చేసి ఆపరేషన్ అది నువ్వు ఇంటికాడ పెట్టుకొచ్చుకుంటావో నువ్వేం లేదా చేసుకుంటావో మనిషిని రప్పించుకుంటాడు. ఏదైనా ఫోన్ చేసి చేసుకో. రప్పించుకుంటాడు. డైరెక్ట్ ఇక నిన్ను తీసుకెళ్ళిపోయి జస్ట్ ఎంత ఒక 1 hour పడుతుంది ఆపరేషన్. అది అయిపోగానే పంపించేస్తాం. వద్దులన్నా ఆపరేషన్ అది అయిపోగానే పంపించేస్తాం. వద్దులన్నా ఆమె వెళ్ళిపోతానన్నా వెళ్ళిపోతావా? వెళ్ళిపోతాను. సరే తిప్పేయాలి. సరే వెనక్కి తిప్పి. నీ ఎవరైనా ఉన్నారు కదా తెలిసిన వాళ్ళు మరి నీకు? చూద్దాం వెళ్ళిపోతాం. సరే వెనక్కి తిప్పేసి ఇక్కడ మనకి ఎందుకంటే నన్ను వెళ్ళిపోతాను. బాగా వెళ్ళిపోతాను. ముందు నుంచి తిప్పు. ముందు నుంచే తిప్పుతాను. అక్కడ ఫ్రంట్ యూటర్న్ ఉంది కదా, ఆహా. ఈ పోలీసులు కట్ట ఇక్కడ తిప్పితే ఏందని వెనకెళ్తారు అనుకుంటారు. లేదన్నా వద్దనా దింపేనా వద్దు దింపేనా వద్దు. నీ ఆవేశం తోలా కాస్త చెప్పిన ఆలకించ. తిప్పుతాను వెంకట, ముందు తిప్పుతాను. సరే ఎవరైనా ఉంటే చెప్పు మరి. లేదన్నా అటు చూడు. ఏంటి మమ్మీ ఎవడీడు? సిగ్నల్ లైటర్ వద్దు దింపేనా వెళ్ళిపోతాను. నడు లేదు మాట్లాడదు మనోడు అదే డబ్బుల మాట్లాడు. కోసం ఆలోచిస్తున్నాడు. వద్దన్నా వద్దంటవా? 10 లక్షలు అంటే ఇన్ని రోజులు నువ్వు రోజుకి ఎంత వస్తుంది నీకు చెప్పు. ఏందది నీకు చెప్పు. ఏందది రోజుకి 900 వేసుకున్నా. ఏందది? బాబ్జీ గారికి ఇంత తెలితే వచ్చినాయేంటి? కాదు వాళ్ళనా ఓయ్ సరే ఒక్క నిమిషం ఉండు. కాదు ఒక్క నిమిషం ఉండు. వాళ్ళనా ఓయ్ సరే ఒక్క నిమిషం ఉండు. కాదు ఒక్క నిమిషం ఉండు. అది వీడియో ఫ్రాంక్ వీడియో ఇది. యూట్యూబ్ ఛానల్ అయ్యా సోషల్ వెల్ఫేర్. ఫ్రాంక్ వీడియో ఇది. యూట్యూబ్ ఛానల్ అయ్యా సోషల్ వెల్ఫేర్. అక్కడ చూడు ఒకసారి. చూడు ఛానల్ చూడు. ఛానల్ చూడవయ్యా. అదే చెప్తా డోరే. అరే స్వామి యూట్యూబ్ ఛానల్ ఇది. చూడు సోషల్ వెల్ఫేర్. వెళ్ళరా చెప్పులేవా? హలో ఫోన్ ఇవ్వను. అరే తమ్ముడు కాదు వెళ్ళరా. ఫ్రెండ్స్ ఎందుకు చాలా భయపడ్డాడు కుర్రాడు. సరే చూద్దాం మాట్లాడదాం. వెళ్ళరా ఒకసారి. పీకు పీకమన్నప్పుడు పీకా. కాదు నా మాట. నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో. పీకమన్నంతే పీకా. ఓకే.